అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 5వ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి ధనలాభం ఏర్పడబోతుంది. ప్రారంభించినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. పట్టు వదలవద్దు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. శుభ ఫలితాలు అందిన మీ యొక్క అభిష్టాలు నెరవేరిన మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు వెలువడిన ధైర్యంగా వ్యవహరిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలమనే చెప్పవచ్చు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు. నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు. చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన కార్యక్రమాలను చేపడతారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. శారీరక సౌఖ్యం ఏర్పడుతుంది. కొందరు అతిగా విశ్వసించవద్దు. ఇంటా బయట విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తువాహన లాభాలు ఏర్పడిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు